అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రెండు 2029 ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి పాదయాత్ర చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పాదయాత్ర చేస్తే అధికారం గ్యారంటీ అని గత చరిత్ర చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకరిద్దరు మినహా పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అందుకే జగన్ చేయబోతున్న పాదయాత్ర 164 నెంబర్ని మారుస్తుందా, వైసీపీకి మరోసారి పవర్ను కట్టబెడుతుందా అనే డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. పాదయాత్రలకి తెలుగు రాష్ట్రాలు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చేసిన పాదయాత్రే ఆయన్ను ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. దాదాపు ఏడాది పాటు 3700 కిలోమీటర్లు నడిచి 2019లో 151 సీట్లతో అధికారం దక్కించుకున్నాడు జగన్. అంతేకాదు, జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పాదయాత్ర చేసి రికార్డు నెలకొల్పారు. జగన్ పాదయాత్ర ఆయన్ను ముఖ్యమంత్రి చేసిందనేటువంటిది నమ్మకం వైసీపీలో బలంగా ఉంది. అందుకే 2027లో మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు జగన్. 164 సీట్లను ఎదుర్కోవాలంటే, తిరిగి అధికారం సాధించాలంటే పాదయాత్ర తప్పితే మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చేశాడు వైసీపీ అధినేత. అసలు తెలుగునాట పాదయాత్రలకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు చాలా మంది చిన్నా చితకా పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తర్వాతే జనానికి ఇది బాగా తెలిసింది. అంతేకాదు, పొలిటికల్ సర్కిల్స్లో కూడా పాదయాత్ర అనేది గెలుపుకి తారక మంత్రంగా మారింది. 2003లో వైఎస్ చేవెళ్ల నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రాంతాన్ని, ప్రతి జిల్లాని టచ్ చేస్తూ ఇచ్చాపురం వరకు జనంతో మమేకమవుతూ పాదయాత్ర చేశారు. వైఎస్ పాదయాత్ర ఆనాడు కాంగ్రెస్ ని 10 ఏళ్ల తర్వాత ఏపీలో మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చింది. పాదయాత్ర క్రెడిట్ వైఎస్ కి ఇస్తూ ఆయన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ఇక 2013లో నేటి ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు. దాని ఫలితమే రాష్ట్ర విభజన తర్వాత 2014లో 3వసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. పాదయాత్ర ఖచ్చితంగా గెలుపు యాత్ర అనే సెంటిమెంట్ మరింతగా బలపడింది తెలుగు రాష్ట్రాల్లో. 2019లో పాదయాత్రతోనే జగన్ సీఎం కావడంతో వరుసగా 3 ముఖ్యమంత్రులు ఇదే ప్రయోగంతో సీఎంలు అయ్యారనే సెంటిమెంట్ ఇంకా పెరిగింది. 23లో చంద్రబాబు కుమారుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా యువగళం పేరుతో ఏపీలో మాత్రమే పాదయాత్ర చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. తెలంగాణలోనూ పాదయాత్రలు సత్ఫలితాలను ఇచ్చాయి. 2022లో ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క తెలంగాణ అంతా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. దాని ఫలితమే కాంగ్రెస్ తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారి 2027లో తెలంగాణలో పాదయాత్ర చేస్తారంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ప్రతిసారి పాదయాత్ర వర్కౌట్ అవుతుందని చెప్పలేం. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది షర్మిల. ఇక కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ దేశం మొత్తం భారత్ జోడో పేరిట పాదయాత్ర చేసినా కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం దక్కలేదు. ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ జనం తనను సెలబ్రిటీలాగే చూస్తారని, మీద పడిపోతారనే భయంతో విరమించుకున్నారు. కాకపోతే అప్పుడప్పుడు చిన్న ఆందోళనలు, 3-4 కిలోమీటర్లు మించకుండా పాదయాత్ర చేశారు పవన్. మొత్తం మీద పాదయాత్ర పవర్ తెచ్చిపెడుతుందనే నమ్మకం లీడర్లో మరింతగా పెరిగింది. ఆ సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి మరొకసారి నిజం చేస్తారా లేదా అనేది చూడాలి. కాకపోతే లీడర్ల పాదయాత్రలు అనగానే నేతల గుండెల్లో రైళ్లు పెరిగెడుతుంటాయి. పార్టీ అధినేత పాదయాత్రలు చేస్తే జిల్లా నాయకులకు కోట్లల్లో చేతి చమురు వదిలిపోతుంది. తప్పదు మరి.